ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఏ రోజున అన్న క్యాంటీన్ ప్రారంభించారు? ఆగస్టు 15న గుడివాడలో. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఎవరు? కటికి తల శ్రీనివాస్ తెలంగాణ ఐఏఎస్ అధికారి. ప్రో కబడ్డీ లీగ్ 11 సీజన్కు ముందు నిర్వహించిన వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు ఎవరు? సచిన్ తన్వార్ తమిళ్ తలైవాస్ 2.15 కోట్ల రూపాయలు. 11వసారి స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న ప్రధానమంత్రి మోదీ ఎన్ని నిమిషాలు సుదీర్ఘ ప్రసంగం చేశారు? 98 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం. ఎన్ఐఎన్ విడుదల చేసిన పుస్తకం పేరు ఏమిటి? వెజిటేబుల్స్ అనే పుస్తకం ఆగస్టు 15న 2030 నాటికి భారతదేశంలో ఎన్ని కోట్ల ఉద్యోగాలు సృష్టించవలసిన అవసరం ఉంది? 14.80 కోట్ల ఉద్యోగాలను. 15,000 అడుగుల ఎత్తు నుంచి విజయవంతంగా నేలకు దించిన పోర్టబుల్ ఆసుపత్రి ఏది? ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్. కోడ్ గ్రే ప్రోటోకాల్ అమలు చేయాలని ఆదేశించిన రాష్ట్రం ఏది? కేరళ రాష్ట్రం. ఆగస్టు 23న ఉక్రెయిన్లోని కీవ్లో భారత ప్రధాని మోదీ ప్రయాణించిన అత్యంత సురక్షితమైన రైలు బండి ఏది? ట్రైన్ ఫోర్స్ 1. సీనియర్ గోల్ కీపర్ ఆర్పి రాజేష్కు కేరళ ప్రభుత్వం ప్రకటించిన నగదు పురస్కారం ఎంత? 2 కోట్లు. పారిస్ పారా ఒలింపిక్స్లో భారత బృందానికి చెఫ్ డి మిషన్గా ఎంపికైంది ఎవరు? పిసిఐ ఉపాధ్యక్షుడు సత్యప్రకాష్. గ్లోబల్ ఫైనాన్స్ మ్యాగజైన్ ఇచ్చిన ర్యాంకుల్లో ప్రపంచంలో అత్యుత్తమ కేంద్ర బ్యాంకర్గా రెండోసారి ఎంపికైనవారు ఎవరు? ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2023 సీజన్ ద్వారా బీసీసీఐ సమకూర్చుకున్న అదనపు ఆదాయం ఎంత? 5,120 కోట్లు. నేషనల్ జియో సైన్స్ 2023 అవార్డు అందుకున్న హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ ఎవరు? హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ నరసింహం మంగదొడ్డి. ఫుడ్ అండ్ డ్రింక్ 2024 ఇచ్చిన ర్యాంకుల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత బలమైన డైరీ బ్రాండ్ ఏది? అమూల్ బ్రాండ్. అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ చంద్రుడి ఉపరితలమంతా ఏ మట్టితో కప్పబడి ఉందని విశ్లేషించారు? ఫెర్రాన్ అనార్దోసైట్తో. దేశంలో తొలి పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ఏది? రూమీ 1. రూమీ 1 తయారుచేసిన సంస్థ ఏది? స్పేస్ జోన్ ఇండియా సంస్థ. ఉద్యోగుల రక్షణకు రైట్ టు డిస్కనెక్ట్ చట్టాన్ని తీసుకొస్తున్న దేశం ఏది? ఆస్ట్రేలియా. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు? డిఎండి గీతా గోపీనాథ్. జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు ఎప్పుడు జరగనున్నాయి? 3 దశల్లో సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న.
ఒడిశాలోని బ్రహ్మపుర విశ్వవిద్యాలయం కనుగొన్న కొత్త ఉభయచర జీవి ఏది? 13 జతల కాళ్ల కొత్త ఉభయచర జీవి ఆంఫిపాడ్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆగస్టు 16న షార్ నుంచి ప్రయోగించి విజయవంతమైన ఉపగ్రహ వాహక నౌక ఏది? SSLV-D3. గ్లోబల్ సౌత్ మూడో వర్చువల్ సదస్సు ఏ దేశం నిర్వహించింది? భారత్. XA సహాయంతో తక్కువ దుష్ప్రభావాలు ఉన్న యాంటీ-బయాటిక్ మందులను తయారు చేయడానికి ప్రయోగాలు చేస్తున్న యూనివర్సిటీ ఏది? యూనివర్సిటీ ఆఫ్ మనిటోబా, కెనడా.